ఒంగోలు గద్దలగుంట ఓరియంటేషన్ స్కూల్లో గద్దలగుంట రిటైర్డ్ అండ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ప్రారంభించారు. విశ్రాంత ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం పట్ల నిర్వాహకులను అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఏఎంసీ చైర్మన్ రాచగొల్ల వెంకట్రావు, అసోసియేషన్ ప్రతినిధులు తోట రంగస్వామి, కొల్లా హనుమంతరావు, రాజేంద్ర ప్రసాద్, రవికుమార్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఒంగోలు మాట రావట్లేదు, వేరే ప్రోగ్రామ్. గద్దలగుంట రిటైర్డ్ అండ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ టీం అని పెట్టి దాని ఫస్ట్ టైం 2022 డిసెంబర్లో మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. డాక్టర్ సీతారామయ్య గారు ఆధ్వర్యంలో వాళ్ళ నాన్నగారి పేరు మీద ఈ మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. బాగా ఆయన ఎంతో ఇచ్చేసి సక్సెస్ఫుల్గా 22 డిసెంబర్లో జరగడం జరిగింది. 30-40 సంవత్సరాలు మన కుటుంబం కోసమే కష్టపడతాం, మన శ్రమంతా మన కొడుకుల్ని కూతుర్ని చదివించడానికి. కానీ మన చుట్టూ ఉన్నటువంటి మన బంధువులు కూడా ఎంతో కొంత సేవ చేయాలనే ఒక దృక్పథంతో ఈ సేవా సంస్థను స్థాపించడం జరిగింది. దాని పేరే గ్రేట్. ఇప్పటివరకు 4 మెడికల్ క్యాంపులు కండక్ట్ చేయడం జరిగింది సక్సెస్ఫుల్గా. ఈ మెడికల్ క్యాంప్ ప్రత్యేకంగా 65 సంవత్సరాలు దాటినటువంటి వృద్ధులకి ప్రాస్టేట్ క్యాన్సర్ వస్తుంది. అది వచ్చిన తర్వాత చాలా డబ్బు ఖర్చు అవుతుంది, తగ్గించడం కూడా చాలా కష్టం అవుతుంది. రాకుండా ముందుగానే తెలుసుకుంటే తగిన వైద్య సహాయం తీసుకొని దాన్ని నివారించుకోవచ్చు. ఆ దృక్పథంతో ప్రత్యేకంగా ఈ 4వ మెడికల్ క్యాంప్ మన ఫిబ్రవరిలోనే 3వ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేసి 4వ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. అందువల్ల గద్దలగుంటలో ఉండే వాళ్ళందరూ మేము తప్పనిసరిగా కూడా ఈ గ్రేట్ సంస్థ సభ్యులు గద్దలగుంటే కాదు మిగతా వాళ్ళందరూ కూడా మిగతా వాళ్ళ ఏరియా కూడా మేము సేవ చేయడానికి సిద్ధంగా ఉంటాము. ఇక్కడ ఈ 4వ ఉచిత మెగా వైద్య శిబిరం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పటివరకు అన్ని డిపార్ట్మెంట్స్ని తీసుకొని అందరికీ వైద్యం 4 డిపార్ట్మెంట్స్ వైద్యం ఇవ్వడం జరిగింది. ఈసారి మాత్రం ఎక్కువ మంది షుగర్ పేషెంట్స్ షుగర్ వ్యాధులతో బాధపడుతున్నారు కాబట్టి ఎండోక్రైనాలజిస్టు వాటి రిలేటెడ్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్, ప్రోస్టేట్ గ్రంథి యొక్క ఇన్ఫెక్షన్స్ ఈ మధ్యకాలంలో ఎక్కువ అవటం వల్ల ఈ 2 కోఆర్డినేషన్తో ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని భావించి ఇక్కడ దుర్గా నర్సింగ్ హోమ్ ఇక హర్షవర్ధన్ గారి యొక్క సౌజన్యం, మరి అదేవిధంగా అరవింద హాస్పిటల్ వారి సౌజన్యంతో, హనుమంతరావు గారి సౌజన్యంతో ఈ క్యాంప్ కండక్ట్ చేసాం. ఇక్కడ ఈ పద్ధతిలో ఇది కంటిన్యూ చేస్తాం. ఇది ఈ రోజుతో పూర్తయ్యేది కాదు. మెడికల్ క్యాంపులు కానీ ప్రజలకు అందుబాటులో అన్ని రకాల సేవలు అందించే దాంట్లో ముఖ్య ఉద్దేశంగా మేము అందరం కలిసి పనిచేస్తున్నాం.